చాలా విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు అంతర్ముఖ ప్రయాణం చేయండి, మీ లోపలికి మీరు వెళ్ళండి అని చెప్తున్నారు. ఇన్నర్ జర్నీ అని ఇప్పుడు చాలా బాగా వినపడుతున్న విషయం ఇది. ఇప్పుడు మనం బహిర్ముఖంగా వెళ్ళాలంటే, ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలంటే కూడా చాలా ఈజీగా మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అనేది ఒకరి సహాయంతో ఎవరో ఒకరు అడిగితే మనం వారి సహాయం యొక్క మాట విని మనం బహిర్ముఖంగా మనం బయట విషయాలు విని ఆ ప్రాంతాన్ని చేరుకోగలుగుతున్నాం. వైజాగ్ వెళ్ళాలంటే అలా చేరుకోగలుగుతాం. ఈ అంతర్ముఖ ప్రయాణంలో మనం అది అంతర్ముఖ ప్రయాణం అనేది ఎలా చేయాలి, ఎలాంటి సహాయం, ఆ అంతర్ముఖ ప్రయాణానికి ఇన్నర్ జర్నీ అనే దానికి ఎలాంటి బుక్స్ చదవాలి? వెరీ గుడ్. ఈ డైరెక్ట్గా అదే టైటిల్తో ఓషో బుక్ ఉంది, ఇన్నర్ జర్నీ. బ్యూటిఫుల్ బుక్. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. వ్యవసాయం చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది, వంట చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది, సంగీతం నేర్చుకోవాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ప్రతిదానికి పద్ధతి ఉంది. అలాగే అంతర్ముఖ ప్రయాణం చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు మనం వాస్తవానికి ఒక విషయం ఏంటంటే, ఒక చెట్టు ఉంది అనుకోండి. ఆ చెట్టు అతి ముఖ్యమైన భాగం ఏది? చెట్టులో చాలా ప్రధానమైన, మీరు ఒక చెట్టు, మామిడి చెట్టు పెంచుతున్నారు. ఆ మామిడి చెట్టులో మీకు ఇంపార్టెంట్ పార్ట్ ఏది? మనం ఏమనుకుంటాం, ఆ పైనుండే ఫలాల కోసం మనం మామిడి చెట్టు పెంచుకుంటాం కాబట్టి దాని తలే ఇంపార్టెంట్ అనుకుంటాం. ఆ చెట్టులో మనకి విలువైంది ఏది అంటే, దాని నుంచి వచ్చే ఫలాలు మనకు కావాలి కాబట్టి దాని హెడ్ కనిపిస్తుంది, మనం చూడగానే కనిపించింది దాని ఉన్న ఫలాలు, పుష్పాలు. కాబట్టి దాని ఇంపార్టెంట్ పార్ట్ ఏది అంటే మనం ఏమనుకుంటాం, చెట్టు తలభాగం ఇంపార్టెంట్. ఇప్పుడు చెట్టుకి ఇంపార్టెంట్ ఏది? దాని వేర్లు. ఆ చెట్టు బాగుండాలంటే చెట్టు ఏం చేస్తుంది, తన వేరు ద్వారా భూమి నుంచి తనకు కావాల్సిన శక్తిని పొందుతుంది. అంటే భూమి, ఈ చెట్టు, ఆ ఫలాలు, ఆ బ్రాంచెస్, దానికి కావాల్సిన డెవలప్మెంట్ అంతా కావడానికి దాని కనెక్టింగ్ పాయింట్ ఏది? వేర్లు. అలాగే ఈ హ్యూమన్ బాడీలో, మన ఈ శరీరంలో మన ఆ కనెక్టింగ్ పాయింట్ ఏది? విశ్వం నుంచి మనకు కావాల్సిన శక్తిని గ్రహించడానికి, లేకపోతే ఈ భూమి నుంచి, లేకపోతే బయట నుంచి, మన వాతావరణం నుంచి మనకు కావాల్సిన శక్తిని గ్రహించే, ఎలాగైతే చెట్టు వేరు ద్వారా భూమి నుంచి శక్తిని గ్రహిస్తుందో, అలాగే మనకు కావాల్సిన ఎనర్జీని గ్రహించే పాయింట్ ఏది? నీ సెంటర్ ఏది? నీ అతి ముఖ్యమైన భాగం ఏది? అన్నీ ముఖ్యమైనవి. ఏది? మనం ఏమనుకుంటాం, మన హెడ్, మనసా? మనం ఏమనుకుంటాం, మనసు అనుకుని మనం అదే పనిగా దీనికే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, దీన్నే పెంచడం మీద ప్రయత్నం చేస్తున్నాం, దీనికే ట్రైనింగ్, దీన్నే మరింత సమాచారాన్ని ఇవ్వడం, మరింత తెలివితేటలు పెంచుకోవడం ఎలాగా, మరింత జ్ఞాపకం పెంచుకోవడం ఎలాగా, మరిన్ని విషయాలు సేకరించడం ఎలాగా, అదే పనిగా మనసుని మీదే ఇదే ఇంపార్టెంట్ అనుకుని. కానీ నీ ఉనికి కేంద్రాన్ని మనం నెగ్లెక్ట్ చేయడం. మనకి 3 ముఖ్యమైన కేంద్రాలు ఉన్నాయి. 1 మైండ్, 2 హార్ట్, 3 నీ నావెల్ సెంటర్, నీ నాభి కేంద్రం. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుంచి తనకి కావాల్సిన శక్తిని నాభి కేంద్రం ద్వారా గ్రహిస్తుంది. నావెల్ సెంటర్ ఇది ఇంపార్టెంట్. నీ ఉనికి కేంద్రం అది, నీ ఎనర్జీ, నీ కేంద్రం అది, నీ ఆత్మ కేంద్రం, నీ ప్రాణ కేంద్రం. నీ మైండ్ లేటర్ డెవలప్మెంట్, నీ హార్ట్ తర్వాత డెవలప్ అయింది. కానీ నీ అస్తిత్వంలో ప్రారంభమైంది, విత్తనంగా ఉన్నప్పుడు ప్రారంభమైంది నీ ఈ సెంటర్. ఇది వీక్గా ఉంది. ఈ నవల్ సెంటర్ వీక్గా ఉన్నప్పుడు కేవలం మనసు మాత్రమే పెంచుకొని హృదయాన్ని అసలు పట్టించుకోకుండా దీన్ని మనం పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తే మనకు కావాల్సిన స్ట్రెంగ్త్ రాదు. ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నీ ఉనికి కేంద్రాన్ని స్ట్రాంగ్ చేసుకోవడం. నీ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక ఈ సెంటర్స్ని స్ట్రాంగ్ చేసుకోవడం. ఈ సెంటర్స్ ముడుచుకుపోయిన భయం ఈ నావల్ సెంటర్ని ష్రింక్ అయిపోయేలాగా చేసింది. ఫియర్ వల్ల ఇది నిర్వీర్యం అయిపోతుంది. ఈ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, భయం నుంచి విముక్తి కావాలి. ప్రాణాయామం చేయాలి, కపాలభాతి, భస్త్రిక లాంటి ప్రాణాయామం, లేదా ఒక మంచి క్రియ ఉంది, మనం నెక్స్ట్ సెషన్లో చేద్దాం. ఆ క్రియ టోటల్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన శాస్త్రీయమైన క్రియ ఉంది, అది మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ సెషన్లో. ఈ కేంద్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి.
బుద్ధుడి దగ్గరికి ఒక రాజకుమారుడు వస్తారు. ఆయన ఒక 16 సంవత్సరాల ఒక పిల్లవాడు బౌద్ధం తీసుకుంటాడు. ఎంతో సుకుమారంగా ఉన్న ఒక 16 సంవత్సరాల రాజకుమారుడు, ఏ రోజు ఎండకు కూడా నడవనేవాడు. అలాంటి వాడు బౌద్ధం తీసుకుని కాలుకి చెప్పులు లేకుండా ఎండలో ఒక ఏకవస్త్రంతో ఒక పూట మాత్రమే భోంచేస్తారు బౌద్ధ భిక్షువులు. ఒక పూట మాత్రమే భోంచేసి ఎలా ఉంటాడు ఈ పిల్లవాడు అని అనుకున్నారు. కానీ ఆ అబ్బాయి ఆశ్రమంలో బుద్ధుడి దగ్గర బౌద్ధం స్వీకరించిన తర్వాత, దీక్ష తీసుకున్న తర్వాత అతను ఏం చేస్తాడంటే, అందరూ రోడ్డు మీద నడుస్తుంటే ఇతను పక్కన రాళ్ళ మీద అప్పటి నుంచి నడుస్తుంటాడు. అందరూ ఎండగా ఉండి చెట్టు కింద విశ్రమిస్తుంటే మిగిలిన బౌద్ధ భిక్షువులు, ఇతను ఎండలో నుంచి ఉంటాడు. అందరూ రోజు ఒక పూట భోంచేస్తుంటే ఇతను 2 రోజులకు ఒకసారి భోంచేస్తాడు. 6 నెలల టైంలో ఈ అబ్బాయి ఒక ఎముకల గూళ్ళలాగా అవుతాడు. కాళ్ళన్నీ గాయాలైపోయి, శరీరం అంతా వీక్ అయిపోయి, మనిషి చాలా వీక్ అయిపోతాడు. 6 నెలల తర్వాత ఏదో మళ్ళీ బుద్ధుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇతన్ని చూస్తాడు. చూసి అతను అడుగుతాడు ఆ రాజకుమారుడిని. ఏమని అడుగుతాడంటే, బాబు, నువ్వు ఒక గొప్ప సంగీత వీణ విద్వాంసుడు అని విన్నాను. ఆ రాజకుమారుడు 16 సంవత్సరాల పిల్లవాడు గొప్ప వీణ విద్వాంసుడు, నీ గురించి నేను అలా విన్నాను అంటే, అవును, నేను చాలా గొప్పగా వీణని ప్లే చేయగలుగుతాను అని చెప్తాడు ఆయన. అయితే వీణ తీగలు 2 ఉంటాయి కదా, ఒక తీగ బాగా టైట్ చేస్తే వీణ స్వరాలు బాగుంటాయా అంటే, లేదు, బాగా టైట్ చేస్తే ఇలాగా మీటగానే అది తెగిపోతాయి అంటాడు. ఒక తీగ, రెండవ తీగ బాగా లూజ్గా ఉంటే మ్యూజిక్ వస్తుందా? తీగ టైట్గా ఉన్నా, ఒక తీగ లూజ్గా ఉన్నా మ్యూజిక్ రాదు. 2 సమంగా ఉండాలి అంటాడు ఆయన కదా. ఎలాగైతే నువ్వు వీణలో విద్వాంసుడువో, నేను జీవిత శాస్త్రంలో విద్వాంసుడిని. కేవలం మనసును మాత్రమే టైట్ చేసి హృదయాన్ని పట్టించుకోకపోతే, నీ ఉనికిని పట్టించుకోకపోతే ఎలాగైతే సంగీతం రాదో, అలాగే జీవితానికి సంబంధించిన విషయంలో కేవలం ఒకే దాన్ని టైట్ చేసి, ఒక విషయం మీదే ఫోకస్ చేసి, కేవలం మనసునే పట్టించుకుని నీ శరీరాన్ని లేకపోతే నీ జీవితాన్ని ఆ మధ్య మార్గాన్ని ఎంచుకోకపోతే మ్యూజిక్ రాదు. మనం కూడా ఏం చేస్తామంటే, పుట్టినప్పటి నుంచి అన్ని విషయాలు మనసు ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈవెన్ పుస్తకాలు చదివినా మన మనసు ద్వారానే చదువుతాం. కానీ దాని మీద ధ్యానం చేస్తే, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, కొన్ని యాక్టివిటీస్ చేస్తే, మెడిటేషన్ చేస్తే, వింటే, మెడిటేషన్ గురించి ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని చర్చలు చేసినా, ఎంత నాలెడ్జ్ని మనం బయట నుంచి పోగు చేసుకున్నా, ఈత గురించి నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, ఈత గురించి ఎంత ఉపన్యాసాలు విన్నా, నీకు ఈత రాదు. దాంట్లో దూకితే, గోదావరిలో దూకితే, ఆ నీటిలో దూకితే ఈత వస్తుంది. అలాగే మనం వినడం అవసరం, తెలుసుకోవడం అవసరం, ప్రాక్టికల్గా చేయాలి. అందుకోసమే ఈ జీవితం ఇన్నర్ జర్నీకి ఆ పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే, మనసుకు సంబంధించింది కాదు ఇది. ఇది హృదయానికి సంబంధించింది. హృదయాన్ని అభివృద్ధి చేసుకోవాలి. వేదాంతం 7 స్టెప్స్ చెప్పింది. ఓషో బుక్ ఉంది, వేదాంత ప్రజ్ఞా సప్తసది అనుకుంటాను అని తెలుగులో కూడా వచ్చింది. వేదాంతం మీద ఆయన గొప్ప ఇది ఇచ్చాడు. 7 స్టెప్స్ టు సమాధి అని ఒక 7 స్టెప్స్ ఓషో వేదాంతం చెప్పిన 7 మాటలు చెప్తారు. ఈ సందర్భంలో మనం ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నీ జీవితానికి పునాది మనసు కాదు. మనసు ఆధారంగా మన జీవితాన్ని జీవించొద్దు. మనసు అవసరమే, ఏం మంచి ఏది చెడు, ఏం చేయాలి ఏం చేయకూడదు, బయట వ్యవహరించేటప్పుడు అన్నిటికీ మనసును ఉపయోగించాలి. కానీ నీ జీవితాన్ని జీవించడానికి నీ బేస్ ఏది కావాలంటే, నీ హృదయం యజమాని కావాలి. హృదయం యజమాని కావాలి అంటే నీ ఫీలింగ్ని పట్టించుకోవాలి, హృదయాన్ని పట్టించుకోవాలి. ఫీలింగ్ హృదయం యజమానిగా ఉండి, మనసు హృదయాన్ని అనుసరిస్తే అది వికాసం చెందుతుంది. మనసుని యజమానిగా చేసుకుని హృదయాన్ని పట్టించుకోకపోతే ఏమీ పొందినా
ఈ ప్రపంచం అంతా నీ పాదాక్రాంతమైన నీకు దుఃఖం, అసంతృప్తి, బాధ, సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని వేదాంతం ఫస్ట్ ఏం చెప్తుందంటే ఎలా ఆలోచించాలి కాదు, ఎలా ఫీల్ అవ్వాలి. ప్రేమ, దయ, కరుణ ఇలాంటి లక్షణాలు మనసు నుంచి రావు, హృదయానికి సంబంధించినవి. మనం ముందు హృదయాన్ని అభివృద్ధి చేసుకుని, బిడ్డ కానీ మనం కానీ మనం ముందు హృదయాన్ని ఆ బ్లాక్స్ని, హృదయంలో ఉన్న భయాలు, హృదయంలో ఉన్న గాయాలు, హృదయంలో ఉన్న సందేహాలు, హృదయానికి సంబంధించిన వికాసం జరగాలి. దానికి గొప్ప పుస్తకాలు ఉన్నాయి, అందరూ దయచేసి చదవండి. చువాంగ్సు చైనీస్ తత్వవేత్త లావోజు చువాంగ్సు. మనకి ఎలాగైతే కృష్ణుడు భగవద్గీతను ఇచ్చారో, లావోజు చైనీస్ మహాద్భుత తత్వవేత్త. వారిది డాక్టర్ వేనడేయర్ ఒక ఏడాది లావోజు ప్రిన్సిపల్స్ మీద రీసెర్చ్ చేసి ఒక గొప్ప బుక్ ఇచ్చారు, చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ లైఫ్. డాక్టర్ వేనడేయర్ చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ లైఫ్. లావోజు ప్రిన్సిపల్. లావోజు శిష్యుడు చువాంగ్సు. విజ్ఞాన భైరవ తంత్రాల్లో ఆ తంత్రం, శివుడిచ్చిన 112 తంత్రాల్లో 34వ తంత్రాన్ని లావోజు చువాంగ్సుకి చెప్తారు. ఆ తంత్రం ధ్యాన పద్ధతిని ఒక బ్రిడ్జ్ మీద నది ప్రవాహం అవుతుంటే ఆ పైన నుంచొని శిష్యుడు ఉన్నప్పుడు లావోజు ఆ శిష్యుడికి ఏం చెప్తారంటే, కిందకి చూసి ఏమవుతుంది అంటే కింద నది ప్రవహిస్తుంది అంటాడు. ప్రవహిస్తున్న నది, ఆ నది స్థిరమై నువ్వున్న బ్రిడ్జ్, నువ్వు కదులుతూ ఉండే వరకు ఇక్కడి నుంచి రాకు అంటాడు. అదొక టెక్నిక్. బ్రిడ్జ్ మీద నుంచున్నావు, కింద చూస్తుంటే నది ప్రవహిస్తుంది. కానీ శివాగమాసులో ఉన్న 112 పద్ధతుల్లో 34వ పద్ధతి ఏం చెప్తుంది అంటే, ఆ నీటి ప్రవాహం ఆగిపోయి నువ్వు కదలాలి, నువ్వు కదిలినట్టు అనిపించాలి. అది చూసి నువ్వు ఇలా చూస్తుంటే ఎవరికైనా కనిపించింది నది ప్రవహిస్తూ ఉంటుంది, ఇది స్థిరంగా ఉంటుంది. కానీ అతను అదే పనిగా అలాగే గురువు చెప్పిన మాట అలాగే చేస్తూ ఉంటే కొంతసేపటికి నది స్థిరమై ఇది కదలడం మొదలవుతుంది, ఎన్లైటన్మెంట్ అవుతుంది. ఇదొక టెక్నిక్. ఆయన శిష్యుడు చువాంగ్సు, ఆయనది ఒక గొప్ప బుక్ ఉంది, ఓషో. ఆ చువాంగ్సు చెప్పిన ఆ సూత్రాలని ఆయన ఒక బుక్ ఇచ్చారు, వెన్ ద షూ ఫిట్స్. దాన్ని తెలుగులో మనకి చువాంగ్సు 1, 2 అని 2 భాగాలుగా వచ్చింది. ఆ చువాంగ్సు బుక్లో ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎనర్జీ జర్నీ గురించి కానీ, లేకపోతే మనం తెలుసుకోవడం గురించి కానీ, లైఫ్ గురించి కానీ, హృదయం గురించి కానీ, అందులో ఎంత బాగుంటుందంటే ఆ సూత్రం ఏం చెప్తారంటే, పాదరక్ష సరిపోతే పాదం మర్చిపోబడుతుంది. నీ జోడు టైట్గా ఉంటే నీ దృష్టి అంతా పాదం మీద ఉంటుంది. అది సరిపోయిందనుకో, నువ్వు పాదాన్ని ఏం పట్టించుకో. బెల్ట్ సరిపోతే పొట్ట మర్చిపోబడుతుంది. బెల్ట్ టైట్గా ఉందనుకో, బాగా నీ దృష్టి అంతా నీకు అనీజీగా ఉంటుంది. పాదరక్ష సరిపోతే పాదం మర్చిపోబడుతుంది, బెల్ట్ సరిపోతే పొట్ట మర్చిపోబడుతుంది. అలాగే హృదయం సవ్యంగా ఉంటే అనుకూల ప్రతికూలాలు మర్చిపోబడతాయి. మనసు, హృదయం, అది హృదయానికి సరిగ్గా ఉంటే మనసు అది మర్చిపోతుంది. హృదయం సరిగా ఉంటే అనుకూల ప్రతికూలాలు, ఇది బాగుంది, బాగోలేదు, ఇది మంచి, ఇది చెడ్డ, ఇవన్నీ ఏముండవు. అర్థమైందా? అంటే మనకి హృదయం సరిగా లేకే మనకి అన్ని వ్యతిరేకాలు, అనుకూలాలు రెండుగా కనిపిస్తున్నాయి. హృదయం సవ్యంగా ఉంటే అనుకూలాలు, ప్రతికూలాలు, మంచి, చెడు ఇలాంటిది ఏమీ మనకి ఆ ఫీలింగ్ అది రాదు. అంటే ఇక్కడ మనకి ఏదైనా లోపం కనబడుతుందంటే ఇక్కడ హృదయం సరిగా లేదని అర్థం. అర్థమైందేనా? మనం సరి చేసుకోవాల్సింది హృదయాన్ని. హృదయాన్ని సరి చేసుకోవడం అంటే ఏంటి? అక్కడ హృదయ కమలం బాగా హార్డ్ అయిపోయింది, విస్మరించబడింది. దాని మీద ఈయన హృదయజ్వాల, టార్కమ్ సరాడేరియన్ బుక్, హృదయజ్వాల అని తెలుగులో వచ్చింది. ఎంత అద్భుతమైన పుస్తకము, ద ఫ్లేమ్ ఆఫ్ ద హార్ట్. హృదయజ్వాల, హృదయం మీద ఒక గొప్ప బుక్. చువాంగ్సు 1, హృదయజ్వాల, ఈ 2 పుస్తకాలు. హృదయంలోనికి ప్రయాణం, సూఫీ తత్వం, గొప్ప బుక్.
ఇవి చదివితే మనకి అర్థమవుతుంది అసలు మన ఫీలింగ్ ఇదని. అందుకే వేదాంతం చెప్పిన 7 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ హృదయం, ఇది బాగుండాలా, దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. నీ ఫీలింగ్ ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యం ఏంటి, ఈ క్షణంలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు బాగా ఫీల్ అయితే బాగున్న సంఘటనని నువ్వు అట్రాక్ట్ చేసుకుంటావు. సీక్రెట్ అదే. ఇప్పుడు నువ్వు భయంతో ఉంటే నువ్వు భయపు అనుభవాల్ని, భయపు సంఘటనల్ని నువ్వు క్రియేట్ చేసుకుంటావు. నువ్వే నీ జీవితపు వాస్తవాన్ని క్రియేట్ చేసుకుంటావు. అయితే ఈవేళ జరిగిన, ఇప్పుడు నువ్వు ముందు వెలుతురుని కోరుకుంటే ఫస్ట్ నీ లైఫ్లో వచ్చేది చీకటి అనుభవం వచ్చిందని నేను కోరుకున్నది వెలుతురు, నాకు ఇప్పుడు ఈ వ్యతిరేకమైన అనుభవం వస్తుంది అంటే కంగారు పడొద్దు. చీకటి నీకు అర్థమయ్యాకనే వెలుతురు గురించి నీకు అర్థమవుతుంది. నువ్వు అప్పను కోరుకుంటే మొదట ఏర్పడేది డౌన్. పరస్పర విరుద్ధమైన లేకుండా ఏమీ ఉండదు. నువ్వు కోరుకున్నది నీకు రాకుండా ఏ శక్తి ఆపదు. మన జీవితాల్లో మనకు అన్నీ ఏదైతే కోరుకున్నామో దాన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. ఈ భూమి మీద 84 లక్షల జీవుల్లో అత్యంత శక్తివంతమైన జీవి మానవుడు. అంతేనా? 84 లక్షల జీవుల్లో మానవుడు. ఇప్పుడు ఇంకా చెప్పడానికి కొంచెం డౌట్ పడతారేమో, మనకంటే శక్తివంతమైన ఇంకోటేదో ఉందనే. నీకు అదేంటో అర్థం కాలేదు కాబట్టి అదే అలా అనిపించవచ్చు. కానీ మొత్తం మీద చూస్తే 84 లక్షల జీవరాశుల్లో మహాద్భుతాలు ఎవరు? మనుషులే. ఏ విషయంలో మనిషి మిగిలిన జీవుల కంటే గొప్పవాడు? మాట్లాడడంలో కానీ తెలివి కానీ. మిగిలినవి మాట్లాడతాయి. సృష్టించడం. సృష్టి కర్తృత్వం ఉన్న ఏకైక జీవి ఈ భూమి మీద మనిషి. ఒక చెట్టు తను ఏమి లక్షణాలతో పుట్టిందో అలాగే ఉండగలదు, అలాగే ఇవ్వగలదు, వేరేగా చేయలేదు. ఒక మామిడి చెట్టు మామిడితనాన్ని ఇవ్వగలదు, ఒక కొబ్బరి చెట్టు కొబ్బరితనాన్ని ఇవ్వగలదు, ఒక ఆవు పాలు దాని ప్రోడక్ట్ అదే చేయగలదు, ఇంకోటి ఏం చేయదు. కానీ హ్యూమన్ ఏమైనా చేయగలుగుతాడు. అంటే నీకున్న మిగిలిన జీవులకి లేని మనకున్న గొప్ప ఇదేంటంటే సృష్టికర్తృత్వం, క్రియేటివిటీ ఉన్న జీవులు. మనం ఏదైనా క్రియేట్ చేయగలుగుతాం. ఎలా క్రియేట్ చేసుకుంటున్నావు? నువ్వేమనుకుంటే అది అవుతుంది. భగవంతుడు పురాణాల్లో కథ ఉంది, మనిషి ఏమనుకుంటే అది వెంటనే అయిపోయేదంట. ఏమనుకుంటే అది వెంటనే వచ్చేది. ఈ శక్తిని అతను దుర్వినియోగం చేస్తుంటే చూసి ఈ శక్తిని మనిషిని తీసేయాలి. తను ఏమనుకుంటే అది అయిపోయే శక్తి ప్రతి మనిషిలోనే ఉంది. భగవంతుడని మనం ఏదైతే అంటున్నామో అలాంటి శక్తి మనలో ఉంది. ఏమనుకుంటే అది వెంటనే అయిపోయేది. అప్పుడు మనిషి ఏం చేశాడు? ఆ శక్తిని వ్యతిరేకాలకు ఉపయోగిస్తున్నాడు. అంచేత ఈ శక్తిని అతని నుంచి తీసేయాలి అని దేవతలంతా మీటింగ్ పెట్టుకున్నారు. బ్రహ్మ ఇంకా అందరూ, మొత్తం దేవతలందరూ మీటింగ్ పెట్టుకుని, మనిషి తన శక్తిని దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి ఈ శక్తిని ఇతని నుంచి తీసి వీడికి తెలియకంటే ఎక్కడైనా దాసేయాలి. ఎక్కడ దాస్తే బాగుంటుంది సూచించండి అంటారు. అంటే ఒక అతను అంటాడు, ఆ హిమాలయ పర్వతాలు ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాలు కాబట్టి ఆ శిఖరం మీద పెట్టేద్దాం అంటాడు. ఏదో రోజుకి ఎవరో ఒకడు వెళ్ళి, టెన్సింగ్ నార్కేనో ఎవరో హిల్లరీనో ఎవరో ఒకడు వెళ్ళిపోయి ఆ కొండ మీద ఎంత ఎత్తున్నా అక్కడికి వెళ్ళి కనిపెట్టేస్తాడు. అక్కడ పెడితే ఎంత ఎత్తున్నా వాడు వెళ్తాడు. అయితే సముద్రపు లోతుని ఎక్కడన్నా దాసేద్దాం, అక్కడికి కూడా ఏదో రోజు వెళ్ళిపోతాడు. చంద్రమండలంలో దాసినా, హిమాలయాల మీద పెట్టినా, లేకపోతే సముద్రపు గర్భంలో పెట్టినా, ఎక్కడ పెట్టినా ఏదో రోజు ఎవడో ఒకడు వెళ్ళిపోయి ఇక్కడ ఉంది అని పెట్టేస్తాడు అని వాళ్ళ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అంతట్లో ఒక చిన్న దేవత, ఆ దేవతల్లో ఒక చిన్న దేవత వాళ్ళలోనే పెట్టేస్తే, అంటే తన లోపలే ఇమిడ్చడం ఆ శక్తిని ఏమనుకుంటే అది అయిపోయి ఆ శక్తిని బయట ఎక్కడ పెట్టిన మనిషి వెతికి పట్టేసుకుంటాడు కాబట్టి వాళ్ళలోనే పెట్టేస్తాడు. లోపల చూడు, బయటే చూస్తాడు. తనలో ఏదుందో తను చూసుకోడు. అందుకే వేమని అంటాడు, తనలో సర్వం ఉండగా తన లోపల వెతకలేక ధర వెతికడి ఈ తనువులు మోసడి ఎద్దుల మనములు తెలుపంగ వశమే మహిళ వేమ. తనలోనే సర్వం ఉంటే తన లోపల వెతకలేక బయట వెతికే ఈ మనిషి మనసు గురించి నేను ఏం చెప్పాలి, ఎలా చెప్పగలను అంటాడు ఆయన. మనం కూడా అంతే, మన లోపల అన్నీ ఉందని మనం మాట్లాడుతున్నాం. నిజమైన సందర్భం పరీక్ష వచ్చినప్పుడు ఇలా అయిందని కంగారు పడి భయపడి చేస్తుంటాం. ఆ క్రియేటివిటీ నీ దగ్గర ఉంది, మనలో ఉంది. మన జీవితాల్లో వచ్చే అనుభవాలను బట్టి మనం ఫెయిల్ అయిపోయాం, లేకపోతే ఇంత కష్టం వచ్చింది కాబట్టి నేను ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు, ధ్యానం చేస్తున్నా నాకు ఈ జబ్బు వచ్చింది, ధ్యానం చేస్తున్నా నాకు ఈ సమస్య వచ్చింది, ఇన్ని తెలిసిన
ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, ఇలా ఏమో అనుకోవద్దు. నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చిందో అంత పెద్ద ఫలం ఉంటుంది. దేర్ ఈజ్ నో బ్లెస్సింగ్ వితౌట్ ఏ డిజాస్టర్. పత్రిజీ చెప్పారు ఒక టైంలో, ఎంత అద్భుతంగానో. దెర్ ఈజ్ నో బ్లెస్సింగ్ వితౌట్ ఏ డిజాస్టర్, దెర్ ఈజ్ నో డిజాస్టర్ వితౌట్ ఏ బ్లెస్సింగ్. ఒక పెను సంక్షోభం లేకుండా ఒక పెను ఆశీర్వచనం రాదు, ఒక పెను ఆశీర్వచనం లేకుండా ఒక పెను సంక్షోభం రాదు. ఈవేళ ఈ భూమి మీద ఒక పెను సంక్షోభం వచ్చిందంటే ఒక పెను ఆశీర్వచనం వచ్చి తీరుతుంది. అర్థమవుతుంది నాన్న? ఇది ఒకవేళ పెను సంక్షోభం అయితే ఒక పెను ఆశీర్వచనం వచ్చి తీరుతుంది ఈ భూమండలానికి. నీ జీవితంలో ఒకవేళ ఇది పెను సంక్షోభం అయితే దానికి సమానమైన ఫలం లేకుంటే ఏమీ ఉండదు. ఇది ఫ్యాక్టే, ఇదేమీ మభ్య పెట్టుకునే విషయాలు కాదు. అందుకనే మనకి మహా అద్భుతమైన దివ్యమైన మహాత్ములు నడిచిన పుణ్యదేశం, పుణ్యభూమి భారతదేశం. ఇక్కడ అన్ని పరిష్కారాలు ఉన్నాయి. నువ్వేమీ భయపడొద్దు. నీ భగవద్గీత తీసుకో. భగవద్గీతలో ఒక శ్లోకం చాలు కృష్ణుడు దేవుడు అని అనడానికి. ఆ ఒక్క శ్లోకం, రైజ్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్, నెవర్ డిఫీట్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్, ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. అంటే నిన్ను నువ్వే బాగు చేసుకో. నీకు నువ్వే పొద్దున లేవగానే రైజ్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్, నెవర్. నిన్ను నువ్వు తిట్టుకోవద్దు, నిన్ను నిందించుకోవద్దు, నీ గురించి నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు. నీ ఆత్మ నీకు మిత్రుడిగా చేసుకో, నీ ఆత్మని నువ్వు శత్రువుగా చేసుకోకు. నీకున్న క్రియేటివ్ క్వాలిటీని నీకు అనుకూలంగా ఉపయోగించుకుంటావా, వ్యతిరేకంగా ఉపయోగించుకుంటావా, ఎలాగైనా చేసుకోవచ్చు. శక్తి ఉంది. ఈ శక్తిని నువ్వు నిన్ను ఉన్నతీకరించుకోవడానికి చేసుకుంటావా, నిన్ను నువ్వు దిగజార్చుకోవడానికి చేసుకుంటావా. నీ పక్కన్నవాడు, ఎదురువాడు నీ గురించి చేసిన కామెంట్స్ని పట్టించుకుని వాడు ఫెయిల్ అయ్యాడు, వాడంత గొప్పవాడు కాదు, వాడిలో ఈ లోపం ఉంది, ఇన్ని తెలిసిన వాడికి ఇన్ని సమస్యలు ఉన్నాయి, వీళ్ళలో కోపం ఉంది, వీళ్ళలో కామం ఉంది, వీళ్ళలో ద్వేషం ఉంది అని ఏదో ఎవరో మాట్లాడితే అది చూసి అదే రికార్డ్ చేసుకుని దాని గురించి నువ్వు నమ్మి నిన్ను నువ్వు కించపరుచుకుని, ఈ భూమి మీద ఏ ఇద్దరు ఒకలా ఉండరు. నీలాగా ఈ సృష్టిలో ఇంకొకరు ఎవరు లేరు, నాలాగా ఈ సృష్టిలో ఇంకొకరు లేరు, ఎవరిలాగా ఎవరు ఉండరు. ప్రతి వాళ్ళకు యూనిక్. నీ జీవితంలో ఎలాంటి అనుభవాలు కావాలో అలాంటి అనుభవాలు సృష్టించుకోవడానికి ఈ జన్మ తీసుకున్నావు. ఈ అనుభవాలు రాకుండా ఎవరు ఆపలేరు. నీకు ఇప్పటివరకు వచ్చిన అనుభవాలే మన ఆస్తులు, వజ్రాలు, వైడూర్యాలు. అది ఫెయిల్యూరు, సక్సెస్, చిన్న చిన్న వాటిని చూసి జీవితం మొత్తం అద్భుతం. ఆ సూపికత ఒకటి ఉంది. ఒక పేద రైతు ఉంటారు, పేద రైతు, కానీ ఆయన దగ్గర ఒక పెద్ద గొప్ప గుర్రం ఉంటుంది, తెల్లటి గుర్రం. ఆయన చాలా పేదవాడు, కట్టెలు మోసుకుని జీవిస్తుంటాడు, వృద్ధుడు. ఆయన దగ్గర ఒక తెల్ల గుర్రం ఉంటుంది, చాలా గొప్ప గుర్రం. ఒక సూఫీ కథ ఇది. ఆ వృద్ధుడి దగ్గరికి వచ్చి ఆ గ్రామస్తుల్లో ధనవంతుడు, ఈ గుర్రాన్ని నాకు అమ్మే అంటాడు. ఇది నేను అమ్మును ఇది అంటాడు అతను. కట్టెలు కొట్టుకుని ఇంత పేదరికంలో జీవించినందుకు అంత విలువైనవి అమ్మేస్తే మంచిది కదా అంటారు గ్రామస్తులు. ఆయన ఎవరికి అమ్మడు. ఆఖరికి ఆ దేశపు రాజు వచ్చి అడుగుతాడు ఆ గుర్రాన్ని అమ్మేమని, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని. ఇది నా స్నేహితుడు, దీన్ని నేను అమ్మను అంటాడు. గ్రామస్తులు అందరూ అనుకుంటారు, వీడు పిచ్చాడా, ఏం చేసుకుంటాడు ఈ గుర్రాన్ని, ఇది పేదరికంతో బతుకుతున్నాడు, ఎంత డబ్బు వచ్చినో రాజుగారు ఏకంగా ఎంత కావాలంటే అంత ఇస్తా అన్నాడు, వీడు అమ్మలేదు, పిచ్చోడని అనుకుంటారు. ఒకరోజు ఆ గుర్రం తప్పిపోతుంది. గ్రామస్తులంతా వచ్చేస్తారు ఆ వృద్ధి దగ్గరికి. ఎంత దురదృష్టవంతుడు, నీ గుర్రం పోయింది, అమ్ముంటే నీకు ఎంతో డబ్బు వచ్చి ఉండేది అని. ఆయన అంటాడు, అదృష్టం దురదృష్టం ఏముంది, ఈవేళ నా గుర్రపు సాల్లో గుర్రం లేదంతే అంటాడు. గుర్రం పోయి ముసలివాడికి మతిపోయింది, అదృష్టం కాబట్టి దురదృష్టం కాబట్టి ఏంటి, గుర్రం పోయింది, పాపం గుర్రం పోతే పిచ్చి బుర్ర పని చేయక అలా అంటున్నాడేమో, అమ్ముకుని ఉంటే ఎంత బాగుండేవాడు అని గ్రామస్తులందరూ ఆడి మీద సానుభూతి చూపించి వెళ్ళిపోతారు. ఒక వారం తర్వాత ఈ గుర్రం ఇంకొక 12 అడవి గుర్రాలతో వస్తుంది. వెళ్ళిపోయిన గుర్రం ఇంకొక 12 అడవి గుర్రాలను తీసుకుని వస్తుంది. మళ్ళీ గ్రామస్తులందరూ వచ్చేసి ఎంత అదృష్టవంతుడు, ఒక గుర్రం పోయింది అనుకున్నాం, ఇంకా 12 గుర్రాలు వచ్చినాయి, నీ అంత అదృష్టవంతుడు లేడు అని. ఆయన అంటాడు, అదృష్టం దురదృష్టం అని లేదు నాయన, జీవితం భాగాలుగా వస్తుంది. ఈవేళ
నా దగ్గర ఇంకొక 12 గుర్రాలు 13 గుర్రాలు ఉన్నాయి. ఇది అదృష్టం దురదృష్టం లేదు, జీవితం అలా ఉంటుంది అంతే అంటాడు. ఏమైనా గొప్ప అదృష్టవంతులే ముసలాడు అనుకుని మళ్ళీ గుర్రాలు వెళ్ళిపోతారు. ఆయనకు ఒకే కొడుకు, ఆ కొడుకు గుర్రాలకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అతను పడిపోయి కాళ్ళు ఇరిగిపోతాయి, 2 కాళ్ళు. మళ్ళీ గ్రామస్తులు వచ్చేసి ఎంత దురదృష్టవంతుడో, ఉన్న ఒక్క కొడుకు కాళ్ళు ఇరిగిపోయినాయి, మళ్ళీ అతుక్కుంటాయో లేదో అయ్యయ్యో అంటారు. అంటే ఆయన అంటాడు, బాబు మీరు మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తున్నారు. ఒక పుస్తకంలో ఒక పేజీని చదివి మొత్తం పుస్తకాన్ని ఎలా చెప్పలేము. జీవితంలో ఒక సంఘటన చూసి మొత్తం జీవితాన్ని నిర్ణయించకూడదు. జీవితం భాగాలుగా వస్తుంది, మొత్తం అద్భుతమే అంటాడు. ఏమైనా అనుకుని వాళ్ళు కామెంట్ ఏదో చేసుకుని వెళ్ళిపోతారు. అంతట్లో ఆ దేశానికి ఇంకో దేశంతో యుద్ధం వస్తుంది. అందరు యువకుల్ని యుద్ధంలోకి మిలిటరీలోకి తీసుకుపోతారు బలవంతంగా. ఈ గ్రామస్తుల పిల్లల్లో యువకులందరినీ కూడా యుద్ధంలోకి తీసుకుపోతారు. ఈ ముసలైన కొడుకు కాలు ఇరిగిపోయినాయి కాబట్టి వీడిని వదిలేస్తారు. మళ్ళీ గ్రామస్తులందరూ వచ్చేస్తారు, నువ్వెంత అదృష్టవంతుడు, కాలు ఇరిగిపోతే ఇరిగిపోయినాయి, మీ పిల్లోడు ఉండిపోయాడు ఇక్కడ, నువ్వు చాలా అదృష్టవంతుడు, మా పిల్లలు యుద్ధంలోకి వెళ్ళారు మిలిటరీలో, వాళ్ళు ఏమైపోతారో తెలియదు, నువ్వు అదృష్టవంతుడు అని. అప్పుడు ఆయన మళ్ళీ అదే చెప్తాడు. ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే మన జీవితంలో, నీ జీవితంలో, ఇంకొకరి జీవితంలో ఒక సంఘటనని, ఒక పేజీని చూసి మొత్తం అతని గురించి, అతని జీవితం గురించి కామెంట్ చేయడం కాదు. టోటల్ ప్రతి జీవితము మహాద్భుతమే, ప్రతి జీవితపు అనుభవం మహాద్భుతమే. అర్థమైందా నాన్న? ఏది చూసి మనం ఒక భాగాన్ని చూసి, ఒక సంఘటన ఆధారంగా ఒక వ్యక్తిని, ఒక సంఘటన ఆధారంగా ఒక జీవితాన్ని, ఒక సంఘటన ఆధారంగా ఒక విషయాన్ని మనం తీసుకోవద్దు. అలాగే ఇంకొక గొప్ప పాయింట్ పెట్టుకోవాల్సింది 2 మహాద్భుతమైన వాక్యాలు. నేను మళ్ళీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉండడానికి ఒక పుస్తకం కారణం, ఒక పుస్తకంలో ఉన్న ఒక వాక్యం కారణం. పత్రి గారి గురించి నేను అపార్థం చేసుకుని వెళ్ళిపోయినప్పుడు నేను ఓషో జీవిత రహస్యాలు అనే పుస్తకం చదివాను. అందులో ఏముందో తెలుసా, నీకెక్కడైనా ఎవరిలో అయినా దోషం కనబడింది అంటే నీకు సరిగా అర్థం కాలేదని అర్థం చేసుకో అని ఉంది జీవిత రహస్యాల పుస్తకంలో. నీకు ఎక్కడైనా ఏ విషయంలో అయినా ఎవరి పట్లైనా ఏదైనా దోషం కనబడిందంటే నీకు సరిగా అర్థం కాలేదని అర్థం చేసుకో. అది అంత ఈజీగా డైజెస్ట్ అవ్వకపోవచ్చు. ఏ విషయం పట్లైనా అదే. నేను పత్రిక గారి గురించి అనుకున్నప్పుడు నాకు సరిగా అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి తప్ప, నాకు అర్థమైందే అని ముద్రేసి దాని కోణంలోనే నేను ఆ ఇమేజ్ తోటే నేను ఆయన్ని చూడడం అనేది రైట్ కాదు. మనకి ఎదురైన సంఘటన ఆధారంగా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. అభిప్రాయాన్నే చూస్తాం మనం. ఆ వ్యక్తిని, సత్యాన్ని మనం చూడలేము, ఆ విషయాన్ని మనం చూడలేము. ఒక పువ్వుని కూడా మనం పువ్వుని యాజ్ ఇట్ ఈజ్గా చూడము. గులాబీని నువ్వు చూస్తున్నావు అంటే గులాబీ పట్ల నీకున్న అభిప్రాయాన్ని దాని మీద ప్రొజెక్ట్ చేసి ఆ అభిప్రాయాన్ని చూస్తావు. గులాబీని మనం చూడవు. అది పెద్దగా ఉంది, మంచిగా ఉంది, ఎర్రగా ఉంది, నల్లగా ఉంది అని ఆల్రెడీ నీకున్న ఆ జ్ఞానాన్ని దాని మీద పెట్టి ఆ జ్ఞానాన్ని, అభిప్రాయాన్ని చూస్తావు. అలాగే ఒక వ్యక్తి గురించి నీకు ఏర్పడిన అభిప్రాయాన్ని చూస్తావు. మనకు సరిగా అర్థం కాలేదని అర్థం చేసుకో. రెండవ గొప్ప మాట లావోజీ చెప్పింది, నీ పట్ల ఎవరైనా అవివేకంతో ప్రవర్తిస్తే నువ్వు వాళ్ళ పట్ల వివేకంతో ప్రవర్తించు. ఎంత బ్యూటిఫుల్ మాట చూడండి. నీ పట్ల ఎవరైనా అవివేకంతో ప్రవర్తిస్తే నువ్వు వాళ్ళ పట్ల వివేకంతో ప్రవర్తించు. నీ పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తే నువ్వు మళ్ళీ అదే దుర్మార్గాన్ని, మనం క్రూరంగా అతను వ్యవహరిస్తే మనం అదే నెగిటివ్గా అతను వ్యవహరిస్తే మనం నెగిటివ్గానే రియాక్ట్ అవ్వడం కాదు. నువ్వు వివేకంతో వ్యవహరించనేది ఎంత గొప్ప మాట. ఇలాంటి మహాద్భుతాలు మనకి పుస్తకాల్లో దొరుకుతాయి. మహనీయులు వాళ్ళ జీవితం అంతా తెలుసుకుని ఆ సారాన్ని మనకి చిన్న మాటల రూపంలో, చిన్న సూత్రాల రూపంలో అందిస్తారు. అందుకని పుస్తకాలు చదవాలి. చాలామంది అంటారు పుస్తకాలు చదివి ఊరిక ఆ జ్ఞానం ఉంటుంది, వీళ్ళ దగ్గర ఏమీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదని. చదివినప్పుడు ఇప్పుడో ఎప్పుడో అది మొత్తం మీద సింక్ అయ్యి మాట్లాడినప్పుడు, చదివినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, జీవితంలో అలాంటి సంఘటన ఎదురైనప్పుడు తప్పనిసరిగా ఈ పుస్తకాలు మనకు ఒక మంచి స్నేహితులు, మంచి గైడ్, మంచి గురువు. సద్గురువు బయట దొరకడం కష్టమేమో, సద్గురువులు ఇచ్చిన పుస్తకాలు మనకు దొరుకుతున్నాయి. ఆ పుస్తకాలు చదవాలి. దయచేసి అందరూ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వార్తలు చూడడం ఆపి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఒక మంచి గ్రంథాన్ని, ఒక యోగ్యాత్మకత, సీక్రెట్, ఓషో, రజనీష్ బుక్స్, ఏదైనా ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని, ఒక మంచి పుస్తకాన్ని, సన్నీ సాటిన్ రాసిన మహావతరణ లాంటి పుస్తకాన్ని చదవాలని
కోరుకుంటా. నమస్కారం. థ్యాంక్ యూ.